వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్ డే 13. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి సెల్ఫ్ జాయిన్. ఇది రెగ్యులర్ జాయిన్స్ లాగే ఉంటుంది. బట్ ట్విస్ట్ ఏంటి అంటే టేబుల్తోనే జాయిన్ అనేది చేస్తాము. సో లెట్స్ డిస్కస్ హౌ అండ్ వై వి యూజ్ ఇట్. సో సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటి? ఇది ఒక టేబుల్ని వేరే అలియాస్తో ట్రీట్ చేసి ఆ టేబుల్లో ఉన్న డేటాని సేమ్ టేబుల్లో వేరే రోస్తో కంపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మోస్ట్లీ హైరారికల్ డేటా ఆర్ రిలేషనల్ కంపారిజన్స్ కోసం అయితే యూజ్ చేస్తాము. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాము. లైక్ మనకి ఐడియా కావాలి అంటే ఈచ్ ఎంప్లాయీస్కి మేనేజర్ పేరు ఏంటి అని చూడాలి అంటే సెల్ఫ్ జాయిన్ అయితే యూజ్ చేద్దాం. సో ఒక క్వైరీ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేసి చూద్దాము. ఆ క్వైరీని నేను మళ్ళీ డిస్కస్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వర్క్ అవుతుందో. సో సెలెక్ట్ ఈ డాట్ నేమ్ యాజ్ ఎంప్లాయీ నేమ్ని అయితే నేను ఎంప్లాయీ అయితే పేరు అయితే ఇస్తున్నాను బై యూజింగ్ అలియాస్ కామా ఎం డాట్ నేమ్ యాజ్ మేనేజర్ అనే నేమ్ అయితే ఇస్తున్నాను నేను అలియాస్ యూజ్ చేసి ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ ఈ బై యూజింగ్ లెఫ్ట్ జాయిన్ employees m on e dot is equals to m dot so and like select e dot name as employee, m dot name as manager from employees table e. Left to join employees m and on e dot manager id and is equals to m dot employee id. సో ఈ క్వైరీని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. మాకు రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాము. సో ఈ అనే అలియాస్ మనకి ఎంప్లాయీస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎంప్లాయీ ఎం అనే అలియాస్ కూడా సేమ్ టేబుల్ని రిప్రజెంట్ చేస్తుంది మేనేజర్ లాగా. అండ్ ఈ డాట్ మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎం డాట్ ఎంప్లాయీ ఐడి కండిషన్ వల్ల మనం ఎంప్లాయీస్కి మ్యాచింగ్ మేనేజర్స్ని ఫైండ్ చేస్తున్నాము. సో ఇది రియల్ వరల్డ్ సినారియోస్లో కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు రిజల్ట్స్ చూడవచ్చు. ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మాకైతే రిజల్ట్స్ అయితే మీరు చూడొచ్చు. ఎంప్లాయీ జానీ స్మిత్కి మేనేజర్ వచ్చేసి జానీ డి అండ్ అలియాస్ జాన్కి మేనేజర్ వచ్చేసి జానీ డి అండ్ బాబ్ బార్న్కి మేనేజర్ వచ్చేసి జానీ స్మిత్. సో ఇక్కడ మీరు చూడొచ్చు జానీ స్మిత్ వచ్చేసి బాబ్కి అయితే మేనేజర్ అయ్యాడు అండ్ చార్లీ డేవిడ్స్కి మనకు వచ్చేసి మేనేజర్ అలీస్ జాన్సన్ అయితే అయ్యాడు. ఇలాగా జాన్ డీకి మేనేజర్ అయితే లేడు. సో అందుకే వాల్యూ అనేది నల్ అయితే చూపిస్తుంది మాకి. సో ఇలా అయితే ఈ క్వైరీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు రియల్ వరల్డ్ సినారియో అయితే చూద్దాము. ఇది హెచ్ఆర్ సిస్టంలో చాలా కామన్ యూస్ అయితే చేస్తాము. ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీని ఎవరో సూపర్వైజర్ తెలుసుకోవడానికి మేమైతే హైరారికీ రిప్రజెంటేషన్ అయితే చేయొచ్చు. లైక్ బై యూజింగ్ ఒక క్వైరీ అయితే ఎగ్జిక్యూట్ చేసి మేము సూపర్వైజర్ ఎవరు ఒక ఎంప్లాయీకి అనేది తెలుసుకోవచ్చు. సో చాలామంది ఈ క్వైరీ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేస్తారు. లైక్ ఆన్ క్లాజ్లో రాంగ్ కండిషన్ ఇవ్వడం, లైక్ అలియాస్ కన్ఫ్యూజన్ వల్ల ఇన్కరెక్ట్ జాయిన్ అయితే ఇస్తారు చాలామంది. సో అలియాస్ అనేది స్కిప్ చేయడం చాలామంది అయితే చేస్తారు. సెల్ఫ్ జాయిన్లో అలియాస్ కంపల్సరీగా యూజ్ చేయాలి. అండ్ లేకపోతే ఎస్క్యూఎల్ అనేది ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. ఎస్క్యూఎల్ డేటాబేస్ అయితే ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. అండ్ నల్ మేనేజర్ ఐడిని హ్యాండిల్ చేయడం మర్చిపోవడం వల్ల చాలామంది అయితే లెఫ్ట్ జాయిన్ యూజ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ అయితే త్రో అవుతుంది మాకి. సో సెల్ఫ్ జాయిన్ని ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ లా యూజ్ చేయొచ్చు. అండ్ డిపెండింగ్ ఆన్ యూస్ కేస్ ఇంకా డెప్త్లో వేరే రికార్డ్స్ క్వైరీస్తో హైరారికీ బిల్డ్ చేయొచ్చు. లైక్ ఇన్ సిటీఈస్. ఇది సెల్ఫ్ జాయిన్ ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్. సేమ్ టేబుల్లో రిలేషన్షిప్స్ ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చింటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఎగ్జాంపుల్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాను. సో గైస్, ఇది ఈరోజు టాపిక్. మీకు సెల్ఫ్ జాయిన్స్ టాపిక్ నచ్చింటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోని అందరితో పాటు షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్, హ్యాపీ క్వైరింగ్.